పొలిటికల్ అనలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఇటు ఆల్మోస్ట్ 2 రౌండ్లు కూడా పూర్తయ్యాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారే బాగా ముందంజలో ఉన్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? అంటే నవీన్ యాదవ్ గారికి ఇప్పుడు 3 రౌండ్లు పూర్తయ్యాయి. సో 3 రౌండ్లు పూర్తి కాకముందు కూడా నేను చెప్పా, మీకు గతంలో కూడా మీ ఛానల్లో కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. నవీన్ యాదవ్ గారికి మొన్న ఎగ్జిట్ పోల్స్ నేను ఇచ్చినప్పుడు 9450 మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పి మొన్న పోలింగ్ కాకముందు నేను అనౌన్స్ చేశాను. ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేశాను. అదేవిధంగా 46 to 51 ఈ మధ్యలో నవీన్ యాదవ్ గారికి ఓట్ షేరింగ్ వస్తుందని చెప్పాను. సో అదేవిధంగా ఏ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్స్ వస్తాయో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అనేక ఫ్యాక్టర్స్ సైదుల సర్వే కూడా నేను విశ్లేషణ ఆధారంగానే సైదుల సర్వే కూడా చేశారు. అంటే నా విశ్లేషణ చేసిన తర్వాత సైదుల సర్వే చేశారు. సైదుల సర్వేకి నా విశ్లేషణకి 92% మ్యాచ్ అయింది. అదేవిధంగా ఏదైతే బోర్బండ్లో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ టఫ్ ఉంటుందని చెప్పాను, సర్వేలో కూడా అదే తేలింది, ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే తేలింది. సో నేను ఏ అంశాలు అయితే ఏ ఫ్యాక్టర్స్ అయితే చెప్పానో అదే ఫ్యాక్టర్స్ పోలింగ్ బయట కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు 3 రౌండ్లు 3600 లీడింగ్లో ఉన్నారు కాబట్టి ఇదే కొనసాగించినట్లయితే మాత్రం నేను చెప్పిన ఎగ్జాక్ట్ 9450 మెజార్టీ వస్తుందని చెప్పాను నవీన్ యాదవ్ గారు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 10 నుంచి 15% పోలింగ్ శాతం పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ పోలింగ్ శాతం పెరగలేదు. సో అందుకే మనం ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఫిగర్ చెప్పాం. ఇప్పుడు 5 రౌండ్ దాటిన తర్వాత, అంటే 5 రౌండ్ దాటితే మాత్రం కన్ఫామ్గా నేను చెప్పగలుగుతాను. సో ఇప్పుడు ఈ 3 రౌండ్లు ఇలా ఉంది కాబట్టి 4వ రౌండ్ 5వ రౌండ్ మిగతా ఆ 2 రౌండ్లు కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి దగ్గరగా అంటే 10,000 లేదా 11,000 ఆ లోపు రావచ్చు. ఒకవేళ 5వ రౌండ్ తర్వాత ఒకవేళ మాగంటి సునీత గారికి 2 రౌండ్లు ఎక్స్ట్రా ఏమైనా లీడింగ్లోకి వచ్చేట్లయితే మాత్రం అప్పుడు నవీన్ యాదవ్ గారికి 8,000 రావచ్చు. సో మెజార్టీ నవీన్ యాదవ్ గారికి 8,000 వస్తుందా లేదా 11,000 వస్తుందా అనేది ఇక్కడ సస్పెన్స్. ఇక్కడ మొత్తం మెజారిటీ మీద డిఫరెన్స్ ఉంది కానీ గెలుపు మాత్రం నవీన్ యాదవ్ అంటారు. గెలుపు నవీన్ యాదవ్ గారికి టికెట్ కాకముందు చెప్పాను నేను, మీకు వీడియో కూడా మన కృష్ణకాంత్ పార్టీ దగ్గర చెప్పాను. చాలా మంది ఎవరికి ఇస్తారని అడిగినప్పుడు కూడా నవీన్ యాదవ్ గారికి ఇస్తారు, ఆయనకి గెలుపు అవకాశం ఉన్నాయి కూడా చాలా స్పష్టంగా చెప్పాను. సర్వే కూడా చెప్తున్నారు. కేకే సర్వే రిలీజ్ చేసినప్పుడు నేను ఒక హైదరాబాద్ లో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చా. నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం అని చెప్పాను. మీకు కావాలంటే పేపర్ చూపిస్తాను. అదేవిధంగా ఎన్నికలు ఏవైతే ఈ ఎగ్జిట్ మన సర్వేలు అన్ని కూడా తారుమారు అవుతాయని కూడా చెప్పాను. సర్వేలు అన్ని తారుమారు అవుతాయి అని కూడా చాలా స్పష్టంగా చెప్పాను. నా మొబైల్స్లో నా చూపించమంటే మీకు తర్వాత 5 రౌండ్లు పూర్తయితే మీకు అన్ని విషయాలు చూపిస్తాను. థ్యాంక్ యూ. సార్ 4 రౌండ్లు కంప్లీట్ అయినాయి కదా సార్. 4 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారే ముందంజలో ఉన్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? 3వ రౌండ్లో 6,400, 4వ రౌండ్లో 9,000. ఇక మా బాబు ఉన్నాడు లోపల లైవ్, ఇక ఇక్కడ చూసుకోండి. ఇక పంపించిన 9,000 మెజార్టీ వచ్చిందండి 4th రౌండ్ లో. 15,000 నుంచి 20,000 మెజార్టీతో వస్తారు. ఇంకా 6 రౌండ్లు కూడా ఉన్నాయి కదా సార్, మొత్తం అంతా కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఎర్రగడ్డ ఇప్పలేదు, రైమన్ నగర్ ఇప్పలేదు, ఈసూ కూడా ఇప్పలేదు. ఇవి 1 సైడ్ అండి. ఆయన పుట్టి పెరిగిన ఏరియా ఇది. ఈసారి నవీన్కి ఛాన్స్ వచ్చింది. యూత్ మీకు తెలుసు, చదువుకున్న పిల్లగాడు, ఆయనకి ఇస్తే బాగుంటుంది, ఆయన కేసీపీ బాగుంటుంది అని అధిష్టానం ఆలోచించి ఇచ్చింది కనుక కంపల్సరీ నియాజుడి ఆడపిల్లలు ఆయనకు ఓటేసారు. మేము కాదు, యూత్ అంటే ఆయన నెంబరున్నారు. లేడీస్ బి వేసారు కదా, పిల్లలు బి వేసారు కదా, చాలా మంది వేసారు. మంచి రిజల్ట్ ఉంటుంది, విన్ అయిపోతుంది. ముందు నుంచి కూడా మాగంటి సునీత గానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కానీ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గానీ వీళ్ళు మాట్లాడుతూ నవీన్ యాదవ్ గురించి ఫ్యామిలీగా టార్గెట్ చేయడం కానీ, నవీన్ యాదవ్ ని పర్సనల్ గా రౌడీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటిదని మాట్లాడుతూ సోషల్ మీడియాలో కూడా బాగా ఆయన నెగిటివ్ చేసిన సందర్భాలు చూసాం. మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా కనిపించడం లేదు. ఇక్కడ మొత్తం మీరు అన్నట్టుగానే 1 సైడ్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉండే వాళ్ళు ఈ చుట్టూ కనిపిస్తున్నారు. సార్ దానిపైన మీరు ఆడపిల్ల నేను చెప్పొద్దు కానీ చెప్తా. వాడు ఏం చేసినమ్మా ఫామ్ హౌస్ లో హీరోని చేసినా లేదా? అదంతా మీడియా కూడా పెట్టింది కదా, కరెక్టా కదా? ఒక జీవితం, ఆడపిల్ల జీవితం నాశనం చేసిన. ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పుకుంటా పోతే ఆడపిల్ల కూడా చెప్పకూడదు. కానీ ఎవరని నవీన్ యాదవ్ రౌడీ ఎప్పుడో 40 ఏళ్ల కింద అలా డాడీ ఏదో చిన్న తప్పు చేస్తే గవర్నమెంట్ అప్పుడు వేరే గవర్నమెంట్